హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాధా అడ్వకేట్. డే బై డే ఈ ప్రేమ అనే పేరు చెప్పి చాలా మందిని మోసం చేస్తున్నారండి. ప్రేమ అనే ఒక స్వచ్ఛమైన మాస్క్ అనేది పెట్టుకొని వాళ్ళ అవసరాల కోసమో, లేదంటే మనీ అంటే జల్సాల కోసమో, లేదంటే వాళ్ళ లగ్జరీ లైఫ్ని లీడ్ చేయడానికో, లేదంటే ఫిజికల్గా వాడుకోవడానికో, ఏదో ఒక వాళ్ళ బెనిఫిట్స్ కోసము చాలామంది ప్రేమ అనే ముసుగు వేసుకొని చాలామందిని చీట్ చేస్తున్నారండి. సో అంతేకాకుండా వాళ్ళు అవతల పర్సన్ ఎవరైతే వీళ్ళు ఇలా మోసం చేస్తున్నారని కనుక్కుంటారో ఆ టైంలో వాళ్ళు బెదిరించడము, ఏమని మన ఇద్దరం కలిసి ఉన్న ఫొటోస్ అన్ని నేను సోషల్ మీడియాలో పెడతాను, మీ వాళ్ళందరికీ షేర్ చేస్తాను, సో మీ ఆటోమేటిక్గా మీ పరువు పోతుంది, ఈ విధంగా బెదిరించడము, ఇంకా మీ నుంచి ఇంకా బెనిఫిట్స్ లాగడం, సో ఈ విధంగా చేస్తూ ఉంటారండి. సో ఇలాంటి వాళ్ళకు మీరు అస్సలు భయపడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్లో సెక్షన్ 318 బిఎన్ఎస్ ప్రకారము మీరు కంప్లైంట్ అనేది రైజ్ చేయండి, చీటింగ్ కేసు అనేది పెట్టండి. ఎప్పుడైతే చీటింగ్ కేసు ఫైల్ చేస్తారో వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు, వాళ్ళని అదుపులోకి తీసుకుంటారు. మీ దగ్గర ఎవిడెన్స్ ఉండాలండి. వాళ్ళు బెదిరించే కాల్ రికార్డింగ్ కానీ, లేదంటే వాళ్ళు బెదిరించే మెసేజెస్ కానీ, వాళ్ళు ఇంతకుముందు మీతో రిలేషన్లో ఉన్నప్పుడు వాళ్ళు మీతో వేపించుకున్న అమౌంట్ స్టేట్మెంట్స్ కానీ, లేదు అంటే మీతో ఎలాంటి గిఫ్ట్స్ తీసుకున్నారు, అవన్నీ కనుక ఎవిడెన్స్ కనుక మీరు కలెక్ట్ చేసి మీరు కనుక ఇవ్వగలిగితే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. వాళ్ళకి దగ్గర 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు జరిమానా కూడా విధించబడుతుందండి. రీసెంట్గా నేను ఒక ఫేస్బుక్లో ఒక ట్రోల్ అయితే చూశానండి, ఒక కేసు గురించి. ఏంటంటే ఒక లేడీ ఒక హస్బెండ్ ఇద్దరు కలిసి ఇంటెన్షన్గా కావాలని అబ్బాయిలను మోసం చేస్తున్నారు. ఎలా అంటే వాళ్ళ లగ్జరీ లైఫ్ లీడ్ చేసుకోవడానికి ఓన్లీ డబ్బుల కోసమే ఆమె వాళ్ళ భార్యని అబ్బాయిలకి ట్రాప్ చేసి వాళ్ళని ఫిజికల్గా ఈమె వాళ్ళకి ఫిజికల్గా దగ్గర అయ్యి వాళ్ళతో డబ్బులు లాగడం, దగ్గర 100 మెంబర్స్తో ఇలా ఇది చేసి వాళ్ళని చాలా వరకు డబ్బులు లాగేసిందంట. సో అది పోలీస్ వాళ్ళ అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో వాళ్ళకి కంపల్సరీ శిక్ష కూడా పడుతుంది. సో ఈ విధంగా ఉన్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలండి. ప్రేమ అనే ముసుగు వేసుకొని చాలా మంది మోసం చేస్తుంటారు వాళ్ళ సెల్ఫ్ బెనిఫిట్స్ కోసం. సో అలాంటి వాళ్ళ ట్రాప్లో పడద్దు, జాగ్రత్తగా ఉండండి. సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన పేజ్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.